183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. మళ్ళీ వచ్చినా తగ్గేదేలే అంటూ వచ్చేసింది కరోనా కొత్త వేరియంట్. పోయిందనుకున్న కరోనా మళ్ళీ వచ్చింది. మాస్క్ వద్దులే అని మర్చిపోయి హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నాం అనుకుంటుంటే మళ్ళీ మాస్క్ పెట్టుకునే దుస్థితి వచ్చింది. JN1 రూపంలో అటాక్ చేసేందుకు సిద్ధమైంది. మరి దీని లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి? అమెరికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో కరోనా మృదంగం మొదలైంది. ఆయా దేశాల్లో కేసులు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఇప్పటికే కొత్త వేరియంట్ JN1 బారిన పడి కేరళకు చెందిన 4, యూపీకి చెందిన 1 మరణించారు. దీంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని, పెద్దవాళ్లు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 14 మంది ఈ కొత్త వేరియంట్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 6 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ చెప్పింది. కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయని, నగరవాసులు జాగ్రత్తలు వహించాలని చెప్పింది. ఇక ఏపీలో కూడా 4 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ వేరియంట్ లక్షణాలు చూస్తే తీవ్రమైన జ్వరం, ఆగకుండా ముక్కు కారణం, కఫం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, విపరీతమైన అలసట, కండరాల బలహీనత, తేలికపాటి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది. ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు హెచ్చరించేదే, మనం జాగ్రత్తగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తలు పాటిద్దాం. ఏం చేస్తుందిలే, ఏం కాదులే అనే నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం.